పర్వాలేదు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఘలు ఘల్లుమని కాలి గజ్జలు భళ్ళున తన్మయత్వము నొంది ధ్వనులు సేయా. తక ధిమ్మి ధిమ్ ధిమ్మి తకిటతోం నాదమ్ములు ఆ మృదంగధ్వనులై చలంగ. నాట్య వేగమ్మున నాగహారమ్ములు చెదరి అట్టిట్టుల కదలుచుండ. నాట్య వేగంబున నాగహారమ్ములు చెదరి అట్టిట్టుల కదలుచుండ. సప్తస్వరోపేత శబ్దంబులకు సితాచలమందు ప్రమథులు పులకరింప. అభయహస్తంబు చూపి విఘ్నాళి బాపి మించి తొండంబునెత్తి దీవించుచుండి. ఏకదంతద్యుతులతోడ హేళనొసగి శ్రీ మహాగణాధిపతి రక్షించుగాత. శ్రీ మహాసరస్వత్యై నమః. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య. జనావళి వాణివీవే ఓ ప్రాంగ్ముని ముఖ్య సేవిత. ఓ ప్రాంగ్ముని ముఖ్య పూజిత. అపార కళారసవాంఛితాత్ములన్ ద్రాంగ్ మహనీయ కీర్తినిధి ప్రాప్తిగా నిచ్చి అనుగ్రహింతువు. ద్రాంగ్ మహనీయ కీర్తినిధి ప్రాప్తిగా నిచ్చి అనుగ్రహింతువు. ఈ స్రంగ్ మృదు పద్యమాలికను శారదా చేకొనుమా సరస్వతీ. శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మీ పుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రహ్మజ్ఞానుల కొలిచెద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్. శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము పద్యాకారున్ సూరీకృత శిష్యుగొలుతు సూరిని తోపెల్ల బాలసుబ్రహ్మణ్యున్ అని గురువులకు నమస్కరించుకుంటూ, తల్లిదండ్రులకు, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ ధారణ ప్రారంభిద్దామని తెలియజేస్తున్నాను. ఈ నమస్యాంతరం సమస్య ప్రారంభం కాబోతున్నది. ఇష్టదేవతలందరికీ నమస్కరించటమే నమస్య, ఆ తర్వాత అందుకునేదే సమస్య. ఈ సమస్యలో మొట్టమొదటి శ్రీమాన్ కంది శంకరయ్య గారు ఇచ్చినటువంటి సమస్య, ఇచ్చున్నదేమిటో తెలియనీయనిదైన వధానమెందుకో. బాగుందండి. కాబట్టి పిచ్చి కవిత్వమల్లుచును ప్రేలుచు వ్యర్థములైన వాగుడుల్ వచ్చిన కింకవీంద్రునకు వచ్చిన ఎట్టులే వచ్చు పద్యముల్. వచ్చిన కింకవీంద్రునకు వచ్చిన ఎట్టులే వచ్చు పద్యముల్. మచ్చిక ప్రాశ్నికోత్తముల మానసమున్ గ్రహింపలేడు తానిచ్చినదేమిటో తెలియనీయనిదైన వధానమెందుకో. తరువాత రెండవ సమస్య ఈమని వెంకట మల్లికార్జునరావు గారు ఇచ్చారు. రాతిని గొల్వ రాక్షసులు రాశిగా పోసిరి స్వర్ణ పుష్పముల్. శ్రీతరుణీ మనోహరుని చేత నిరంతర పూజలందునా భూత చయాధినాథుడది భోళవ శంకరునన్న పేరుతో బ్రాతిగ గొల్చినన్ శుభము పంచెడు వాడని ఎంచి ఆ పురారాతిని గొల్వ రాక్షసులు రాశిగా పోసిరి స్వర్ణ పుష్పముల్. చిటితోటి విజయ్ కుమార్ గారు, దయదాక్షిణ్యములు లేని మానవులకు ధన్యత్వమెట్లబ్బెడు.
నయమౌనీంద్రుడ నయ పౌరాణిక ఉన్నారండి చిటితోటి వారు, అలాగే అలాగే నయ పౌరాణిక రౌమహర్షణి మునీంద్ర విజ్ఞతన్ నిన్ను మించు యతీశుల్ కలరే ధరాతలమునన్ చూడన్ కలిన్ మానవుల్ స్మయమానంబుగ నుంద్రుగాన తరియింపన్ లేరు బ్రాహ్మీ స్తనంధయ దాక్షిణ్యము లేని మానవులకున్ ధన్యత్వమెట్లబ్బెడిన్. సురభి శంకర శర్మ గారు పశ్చిమ దేశ సంస్కృతియ భవ్యవధానమటన్న భారత. బాగుందండి. వృశ్చికమొక్కటి అద్భుత నవీన సువర్ణములద్దెయున్న ఆ వృశ్చికమున్ తలంగొనుచు పెంచుట ఒప్పునే ఆ వృశ్చికమున్ తలంగొనుచు పెంచుట యొప్పునే అస్మదీయ భూయశ్చరితమ్ము వీడుచు అస్మదీయ భూయశ్చరితమ్ము వీడిన శుభావళి గల్గునే సంహృతంబునౌ పశ్చిమ దేశ సంస్కృతియే భవ్యవధానమటన్న భారత. బాగుంది, మారింది. తర్వాత జంజాల సుబ్బలక్ష్మి గారు ఓహో కర్తయే కర్మయైనప్పుడు కార్యమకృత్యముగాక ఏమగున్. భర్తయు ధర్త హర్తయును భవ్యవధాన సుశిక్షణంబునన్ పూర్తిగా తానేయై మురళి బోధనమున్ పొనరించుచుండగా భర్తయు ధర్త హర్తయును భవ్యవధాన సుశిక్షణంబునన్ పూర్తిగా తానేయై మురళి బోధనమున్ పొనరింపగా క్రియా వర్తనమంత నైజ భుజ భాగమునందున మోసినంత తా కర్తయ కర్మమైనప్పుడు కార్యమా కృత్యమయౌను నిక్కమే. బాగు. తరువాత కవిశ్రీ సత్యబాబు గారు మగనికి బిడ్డ పుట్టెనని మానిని పొంగుచు చేసే వేడుకల్. అగణిత సాహితీ పటిమ అన్నమా సద్గుణం. అగణిత సద్గుణావళికి ఆకరమై అగణిత సద్గుణావళికి ఆకరమై వెలుగొందుచుండునా ద్విగుణిత వైదుషీకలిత దీప్ర వధాన విధాన సాధన. అంతేనా? దీప్రవధాన విధాన సాధన ప్రగుణుడుగా మెలంగునని వర్తిలుచుండగా ద్విగుణిత వైదుషీకలిత దీప్రవధాన విధాన సాధన ప్రగుణుడుగా మెలంగునని భావన చేసెను తల్లి రాలసీమ గనికి బిడ్డ పుట్టెనని మానిని చేసెను వేడుకన్ కనన్. తరువాత క్రొవ్విడి రాజారావు గారు మానమునమ్ము నట్టి సతి మంగళ రూపిణి అయ్య భూమిపై శ్రీనగజా సరస్వతుల చెల్వెసలారెడు నట్టి కాంత లోకానత పాద పద్మ సుగుణావళి బంధుర సద్మ భారతోర్వి నయపుత్రి చంద్రమతి వీరకులాంగన ఒప్పే భర్తృతా మానము నమ్ము నట్టి సతి మంగళ రూపిణి అయి వెలింగడిన్. 8వ సమస్య తూములూరి భ్రమరాంబేవి గారు ఇచ్చారు. పర్ణశాలను కోడి కూయగ పాపమౌననే మౌనియే. పర్ణశాలను కోడి కూయగ పాపమౌననే మౌనియే స్వర్ణకాంతులు గల్గినంతట వాయ సమ్మది మేటియే
తూర్ణమార్యుల సత్సభావళితో పెనంగగ వచ్చి వర్ణదూరుడొకండు ప్రేలిన భావ్యమౌనె తలంప సౌపర్ణశాలనే కోడి కూయగ భావ్యమౌనె దలంపగన్ వెలివెలి పాపమౌననే మౌనియే. అంతే. బాగుంది. 9వ సమస్య జీడికంటి శ్రీనివాసమూర్తి గారు. నామము కల్పితమ్ము ఇక నశ్వరమైన శరీరమియ్యదిన్. కామమదాది దుర్గుణ వికార విదూర విచార సార చిద్భూమ తపోధినాథ చిద్భూమ తపోధినేత యతి ముఖ్యుడు శృంగగిరీంద్రనేత. కామమదాది దుర్గుణ వికార విదూర విచార సార చిద్భూమ తపోధినేత యతి ముఖ్యుడు శృంగగిరీంద్రనేత. తద్ధామము చేరగా గత విధానములన్నీయు సన్యసించుచో నామము కల్పితమ్మే ఇక నశ్వరమైన శరీరమిద్దియున్. బలి 10వ సమస్య అక్కెర సదానందాచారి గారు. ధర్మార్థంబును కామమోక్షములు విధ్వంసంబు సృష్టించెడిన్. ధర్మ వివేక పూర్ణులగు బోద్ధల్మాయ నానాటికిన్ కర్మాచారము తెల్ప కర్మాచార విచక్షణం తెలుపు మార్గం బెద్దియున్ లేక. కర్మాచార విచక్షణం తెలుపు మార్గం బెద్దియున్ లేక శుష్కోర్ముల్ వీచెడి దుర్మతంబులు అవి ఏ ఓజన్. శుష్కోర్ముల్వీచు మతంబులే పెరుగగా శుష్కోర్ముల్వీచు మతంబులే పెరుగగా ఓజన్ గతుల్ దప్పగా ధర్మార్థంబులు కామ మోక్షములు బాగు విధ్వంసంబు వాటిల్లెడున్. 11వ సమస్య అక్కెర కరుణాసాగర్ గారు ఇచ్చారు. సంఘీభావము తెల్పమేలగు కుసంస్కారంపు భక్తాళికిన్. సంఘం బంధున అనేక రీతులను సంసర్గింప భక్త్యధ్వముల్. సంఘం బంధున అనేక రీతులను సంసర్గింప భక్త్యధ్వముల్. సంఘాతీత సమస్త మానవ జనిస్వారస్య సంవేత్తయౌ సంఘాధ్యక్షుడు కృష్ణుడు. ఆతనికి కంసక్షోణి భృన్ముఖ్యులన్ సంఘీభావము చేసినన్ చేయ మేలగును. సంఘీభావము చేయ మేలగు కుసంస్కారంపు భక్తాళికిన్. బాగు 12వ సమస్య వజ్జల రంగాచారి గారు. సింగంబయ్య పారిపోయినది వంశీనాదమాలించగన్. బాగుందండి. నన్గారించును కృష్ణుడెన్నటికి నైనన్ చెట్టులన్ పుట్టలందున్ కన్పించును తానే. చెట్టులన్ పుట్టలందున్ కన్పించును వాని రూపు కననిందున్. విన్ననే శబ్దముల్ భంగంబయ్య మనంబు భంగంబయ్య మనంబటంచునిట దభ్రంబైన కంసాఖ్యుడన్ సింగంబయ్యయో పారిపోయనట వంశీనాదమాలించగన్. బాగుంది. 13వ సమస్య పిఎల్ నాగేశ్వరరావు గారు. ఓహో చాలు భరత చక్కని పిల్లను లగ్గమాడుమా. ఎంత బాగా ఆశీర్వదించారండి. లీలగా పిఎల్ నాగేశ్వరరావు గారు లీలగా సంస్కృతాంధ్రముల శ్రీ సురవాణి కృపా విభూతిచే ఓలి శతావధానములను ఒప్పగజేసెడి పండితేంద్ర. 4 వర్షములో ఓరిచినంత సహస్ర సంఖ్య కాజాలు వధానముల్ భరత చక్కని పిల్లను లగ్గమాడుమా. తథాస్తు. అచ్చ తెలుగులో చెప్పారు కాబట్టి. 14 నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు. పాలు నీరములేరు వేరు చేసెడు పాటవంబది కాకిదే. ఆలయంబయి శుద్ధ రీతికి యానమై సురవాణికిన్ నాళికాకర సద్విహారమనారతంబు పొనర్చుచో
పాలు నీరము వేరు చేసెడి పాటవంబది కాకిదే మ్రోల నుండును హంస దక్క ప్రపూర్ణ దివ్య విచక్షణన్. బలి 15 బోచిగారు ఓంప్రకాశ్ గారు. ఓహో. ధారణలేని ఎట్టి అవధానము రాజిలుగాక ధాత్రిలోన్. ధారణ లేని ఎట్టి అవధానము రాజిలుగాక ధాత్రిలో. ఆరయ చింతలేక వదనాబ్జమునందున వంతలేక. ఆరయ చింతలేక వదనాబ్జమునందున వంతలేక తాభీరుత చెంతలేక పద విద్య విలంబము సుంతలేక. పద విద్య విలంబము సుంతలేక సంస్కార సమగ్ర మానస వికాసము తోడ్పడ ఎట్టి దుర్గుణోద్ధారణ లేని ఎట్టి అవధానమే రాజిలుగాది ధాత్రిలో. బాగు ఇలాగే ఉంది. 16 భువనగిరి పురుషోత్తం గారు. ఓహో. హరిపాదములంటూ వారి గఘములు దక్కున్. సరవిని కొలిచిన వీడును హరిపాదంబులను హరిపాదములంటు వారి కఘముల్. దక్కున్ సిరి సంపదలెల్లెడలను దక్కున్ సిరి సంపదలెల్లెడలను పరమంబగు శ్రద్ధ గలుగు భక్తావళికిన్. 17 చింతా రామకృష్ణారావు గారు. ఓహో. పూర్ణిమ కాంతులిద్దరను పూర్తిగా నిండెనంతమై బలి. బాగుందండి. పూర్ణిమ కాంతులిద్దరను పూర్తిగా నిండెనంతమై బలి అని వారు సమస్య ఇచ్చారు. చింతావారు ఉన్నారండి? పూర్ణిమ చంద్రమహ్కళల పొల్పు వహించి అనల్పలీల క్షీరార్ణవ పుత్రి అయి జగములన్నీయు చూడగ తన్మయంబుగా. జగములన్నీయు చూడగ తన్మయంబుగా స్వర్ణ సమాంగి ఇందిర ప్రసన్నత నొప్పగ చంద్రవక్త్రయై పూర్ణిమ చంద్రుడే పూర్ణిమ కాంతి ఇద్దరను పూర్తిగా నొప్పె అనంతమై బలి. 18వ సమస్య ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారు ఇచ్చారు. భరత నీకిట చోటు లేదు చనుమా భద్రంబు నీకబ్బెడున్. సురసానంద కవిత్వ తత్వరచనా స్తోక ప్రభావాంచితోద్ధుర విస్తార సమగ్ర కావ్యధిషణాధోరణ్యుపేతుండవై. సురసానంద కవిత్వ తత్వరచనా స్తోక ప్రభావాంచితోద్ధుర విస్తార సమగ్ర కావ్యధిషణాధోరణ్యుపేతుండవై గురుపాదాంబుజ సేవన ప్రతిభ లగ్గున్గూర్ప గర్వంబునన్ భరత నీకిట చోటు లేదు చనుమా భద్రంబు నీకబ్బెడున్. తథాస్తు. 19 భైరపనేని పోతరాజు చౌదరి గారు. ఓహో. ఈశున్గుల్చెను రామచంద్రుడు మహోద్రేకంబు పొంగారగన్. ఈశున్గొల్చిన వాడే అయినను ఈశున్గొల్చెడి వాడే అయిననిక ఇంతే నిన్ వివేకంబులేక ఆశాపాశము చేత బద్ధుడయి స్వర్ణాంగిన్ ధరాపుత్రికన్ మోసం బొప్పగ రావణుండుగొనే. అబ్దుల్ దాటి ఏ తెంచి దైత్యేశుంజంపెను రామచంద్రుడు మహోద్రేకంబు పొంగారగన్. 20వ సమస్య ధనికొండ రవిప్రసాద్ గారు ఇచ్చారు. గదికిన్ ఉన్నారా? ధనికొండ వారు. భలే గుర్తుంది గది. గదికిన్ మ్రొక్కెను కాంత గదికిన్ భక్తిగా మ్రొక్కె కాంత గదిలో కాంతుండు హింసించగన్. అంతే. గదికిన్ భక్తిగా మ్రొక్కె కాంత గదిలో కాంతుండు హింసించగన్. మదికిన్ అంతేనండి. మదికిన్ సౌఖ్యము గూర్పడన్నాడు నన్నవా. మదికిన్ సౌఖ్యము లేదు మదికిన్ సౌఖ్యము లేదు మదికిన్ సౌఖ్యము లేదు కోరికలిటన్ మన్నింపగా లేదు.
మదికిన్ సౌఖ్యము లేదు కోరికలిటన్ మన్నించుటే లేదు తానిదురందైనను శాంతినీయడు శాంతినీయడు ఇక సుస్నేహంబు మున్లేదు సంపదలన్ గూర్పడు నిత్య సంపదలన్ గూర్పడు సేవితైక మదిరాపానాత్ముడై అంచు శ్రీ గదికిన్ భక్తిగ మృక్య కాంత గదిలో కాంతుండు హింసించగన్. అయ్యా నారాయణ. తర్వాత 21 గంగాపురం యజ్ఞ భగవాన్ గారు. ఓహో. శ్రీకరమైన వేదికను చేసెడు రాముడు యుద్ధ భూమిగా ప్రాకట శంభుధర్మమును వ్రచ్చిన ఎట్టి మగండెవండు వ్రచ్చిన ఆ మగడెవ్వడంట అన్నాం. ప్రాకట శంభుధర్మమును వ్రచ్చిన ఆ మగడెవ్వడంట తా చేకొని మత్సమీపమున చేరుచు నిల్వగలాడెవండు నాన్ వీకను పెండ్లి వేదికను వీరత చేరిన భార్గవాఖ్యుడే శ్రీకరమైన వేదికను చేసెను రాముడు యుద్ధ భూమిగా. బలి 22వ సమస్య పొర్ల వేణుగోపాలరావు గారు. ఓహో. రసికత లేని వాడే రసరాజ్యము నేలే మనోహరంబుగన్. అంతే. అసదృశ రూప వైభవము అంచిత కావ్య గుణానుభావమున్ ప్రసృమర సాంపరాయ రిపువర్య విఖండన దౌర్విభూతియున్ ప్రసరములైన కృష్ణ నృపభాస్కరుడు ఆతడు ప్రసరములైన కృష్ణ నృపభాస్కరుడు అద్భుత సర్వకార్య నీరసికత లేని వాడే రసరాజ్యమునేలే మనోహరముగా. బలి 23వ సమస్య గెంటేల జగదీష్ చంద్రకుమార్. దేహము లేని వాడే ఘన తేజమునందు అంది వెలుంగు అంతటన్. అంతే. మోహము వీడి బాంధవుల భూరిమమత్వము బాసి సంగరారోహణ శక్తిగాంచి నృపరూప సమాచరణంబునర్చి సంగరారోహణ శక్తిగాంచి నృపరూప సమాచరణంబునర్చి ఆవాహిత ధర్మ మార్గమున పార్థుడ ఏగుమ శంకయేల సందేహము లేని వాడే ఘనతేజమునుంది వెలుంగునెంతటన్. 24వ సమస్య అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఇచ్చారు. విధ్వంసమును చేరే మానవుడహో విశ్వంబు కీర్తింపగన్. విధ్వంసంబును గూర్చున అణుబలావిష్కారముంజేయు దేశధ్వంసంబును చేయగోరు కడుదుష్ట ప్రాజ్య సామ్రాజ్యముల్ విధ్వంసంబు మిగల్పవే తుదకు తద్విజ్ఞానతన్ వీడగా విధ్వంసంబును చేరే మానవుడు తా విశ్వంబు కీర్తింపగన్. బలి 25వ సమస్య అంటే సమస్య వర్గంలో చివరిది మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఇచ్చారు. చర్చి లోపల సంజవార్చను సాయబే మలి సంజలో. బాగుందండి. వర్చ ఊర్జిత నారసింహుని భవ్య సింహగిరిస్థలిన్ ప్రార్థనంబుల బ్రాహ్మణుండిటు చందనా చర్చి లోపల సంధ్యవార్చను కామ సాహెబే మలి సంజలో
సాహెబే మలి సంజెలో కూర్చి చేసే నమాజు పూజల కొండ కింద మసీదులో. విజయవంతంగా 25 సమస్యలు ధారణ పూర్తయిన సందర్భంగా అవధానికి జయ ధ్వానాలతో కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ దత్తపది అంశానికి వెళ్దాం. లేదు కొంచెం బాగాలే వెళ్దామండి. దత్తపది అంశానికి వెళ్దాం. ఏమంటే కొనసాగించమంటారా? రామడుగు రాంబాబు గారు ఇచ్చారు. 3, 4, 5, 6 గురు శిష్యుల సంబంధం. 3 గుణములు వీడిన మోక్ష పదము 4 పురుషార్థములకు సంధానమగుచు 4 పురుషార్థములకు సంధానమగుచు. ధన్య పదమయి దురిత విధ్వంసమగుచు ధర్మ పదమయి దురిత విధ్వంసమగుచు. గురుని సన్నిధి తనరారు కోవిదునకు. బలి రెండవ దత్తపది తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు. ప్రధాన విధాన వధాన నిధాన. అప్రధాన ప్రసంగం మే అడ్డగింప అప్రధాన ప్రసంగం మే అడ్డగింప. సన్నిధానంబులో సమస్యలు రహింప. అప్రధాన ప్రసంగం మే అడ్డగింప సన్నిధానంబులో సమస్యలు రహింప. ఎదిరి నూత్న విధాన సంహితను గాంచి సావధానుడై అవధాని జయమునందు. బలి తథాస్తు. 3 హట్టి భానుమతి గారు. దత్త రమణ భరత పద్మ శతావధాన సంవిధానం చంపకమాల. అలరగ చిత్త పద్మమున ఆర్యుడు శృంగగిరీంద్ర సద్గురుండు అలయక ఆత్మనిర్భరత. అదనమాట భరత. అలయక ఆత్మనిర్భరత. అలయక ఆత్మనిర్భరత అందుచు పూరణ ధారణంబులన్. తర్వాత రమణ రావాలి కదా. పలుకుల తల్లి భారమణపంగల దీవనలిచ్చి ప్రోవగా. పలుకుల తల్లి భారమణపంగల దీవనలిచ్చి ప్రోవగా. పలుకుల తల్లి భారమణపంగల దీవనలిచ్చి ప్రోవగా. చలగు శతావధాన జయచిత్రము భాగ్యపుర ప్రదత్తమై. 4వ దత్తపది క్రొవిడి వెంకట సుబ్బలక్ష్మి గారు. గణితం లంబము కోణము కర్ణము భుజము ఈశ్వరుడు ఉత్పలమాల. లంబములైన చిచ్చటలు అలంకృతి అయి చెలువుంద గంగా. ఓ త్ర్యంబక దేవ కోణపులయందు సమానపు దృష్టి నీది. ఓ సాంబ వృషంబె వాహనము ఆకుభుజమ్ములే మాల నీకు. హేరంబనుత నినుంగన దురంబు వికర్ణములవును పాపముల్. శుభం. అలాగే 5వ దత్తపది వైవి సుబ్రహ్మణ్యం గారు. కాలు కేలు కూలు కోలు అంతే. కీచకవధ. కేలుంబట్టిన నీవిట కూలుట తథ్యమ్ము కీచకుడ. నా భర్తల్ కోలూని వచ్చినంతట కోలూని రాగ నీవే కాలుని చేరుట నిజమ్ము కథనం బందున్. బలి 6వ దత్తపది రమాదేవి ముదుగొండ గారు ఇచ్చారు. ముగ్ధ స్నిగ్ధ దగ్ధ దుగ్ధ. ముగ్ధంబులు ముసి నవ్వులు స్నిగ్ధంబుగా నీల రుచియే చెలువుందంగా. దుగ్ధ కుటీర విహార విదగ్ధుడవయ బాలకృష్ణ. చిన్ని కృష్ణ అందాం. చిన్ని కృష్ణ అనే అన్నాం కూడా.
దుగ్ధ కుటీర విహార విదగ్ధుడవయ చిన్ని కృష్ణ దండము నీకున్. 7వ దత్తపది ఉప్పలపాటి కుసుమకుమారి గారు ఇచ్చారు. ఓహో. చిలక గిలక పలక మొలక. ఓహో. మహిళా శతావధాని ఆంతర్యం. అంతే అంతే. చిలకరింపగ పద్య పుష్ప విశిష్టమౌ మధు బిందువుల్ పలుక చిలకరింపగ పద్య పుష్ప విశిష్టమౌ మధు బిందువుల్. చిలక అయిపోయిన తర్వాత ఏంటి? అదే మొలక కదా, అంతే. చిలకరింపగ అంతేనా? మొదట మొలకలు అన్నట్టున్నా, అంతే కదా. మొలకలెత్తగా, అంతే. మొలకలెత్తగా శారదా పరిపూర్ణ, మొలకలెత్తగా శారదా పరిపూర్ణ భావుక కాంతులే. చిలకరింపుచు పద్య పుష్ప విశిష్టమౌ మధు బిందువుల్. నెలత ఏకదినావధానము నేర్చి చేయుట ఏలా. నెలత ఏకదినావధానము నేర్చి చేయుట ఏలా. తాగిలకరింపదె నాడు నాటికి కీర్తి నుప్పల కాంతిరో కాంతరో. అదన్నమాట. అవును. తర్వాత 8 పంతుల విటుబాబు గారు. ఓహో. కోతి కొంగ కోడి కుక్క. బాబాయ్ విశ్వరూప సందర్శనం అర్జున్. నిజమో కునుకో తిరమ్ముగా నేరనైతి భూరి కాంతుల కోడెను. భూరి కాంతి కోడినవి చూపులు రమేశ. భూరి కాంతి కోడినవి చూపులు రమేశ. కొంగ జపమైన ఈ బ్రతుకులిక నేల. కొంగ జపమైన ఈ బ్రతుకులిక నేల. మించి అజ్ఞతరే కుక్కడించుమయ్యా. మించి అజ్ఞతరే కుక్కడంచుమయ్యా. బాగుంది బాగుంది. 9 శిఖా గణేష్ గారు ఇచ్చారు. సూర్య చంద్ర నింగి నేల. శివాజీ గురించి ఛత్రపతి శివాజీ. అంతే. సూర్యుడవు ప్రతాపంబున శౌర్యాంబుధి చంద్రుడవు ప్రజామోదమునన్. శౌర్యాంబుధి చంద్రుడవు ప్రజామోదమునన్. ధైర్యమున నింగి నీ సరి. ధైర్యమున నింగి నీ సరి. స్థైర్యోక్తులు వేయు నేల జయము శివాజీ. బలి 10 మరుమామల రుక్మిణి గారు ఇచ్చారు. ఓ. మాధవ శివ రుక్మిణి గాయత్రి. అలాగే. ద్వైతాద్వైత విశిష్టాద్వైత సమన్వయం. మాధవుని హృది నిల్పును మాధవుండు. మాధవుని హృది నిల్పును మాధవుండు. శివుని చేర్చును విష్ణుండు చిత్తమందు. శివుని చేర్చును విష్ణుండు చిత్తమందు. అలర గౌరియు రుక్మిణి అతివలొకరే. అలర గౌరియు రుక్మిణి అతివలొకరే. అట్టి హరిహరాద్వైత గాయత్రి గొలుతూ. 11 జనమంచి ఫణీంద్ర గారు. భర నజ మసా సభ. సరస్వతి వర్ణన. భరమెల్ల నీదె తల్లి దరి నజ వాగ్వల్లి చేరి ధన్యత దయచూపగదే. భరమెల్ల నీదె తల్లి దరిని అజవాగ్వల్లి చేరి దయచూపగదే. సరి ఈ సభలో విజయము మెరయగా తామసము బాపి మేలొసగగదే. 12 పరిమి వెంకట సత్యమూర్తి గారు. ఓహో. గారె బూరె వడ ఆవడ. రామాయణం అంతే. వడ ఆవడ గారె బూరె. వడకు గుబ్బలి కన్యక ఎడదదలచి. వడకు గుబ్బలి కన్యక నెడదదలచి. వనిని ఆ వడకున కోర్చి. వనిత సీత. వనిని ఆ వడకున కోర్చి వనిత సీత. రావణుని గారెబలె చూపి. రావణుని కారే అండి, గారె కాదు.
గారె అంటే రెల్లు గడ్డిపోచ అన్నమాట. అది వడకు రావణుని గారె బలె చూపి రాము గొలిచి ఇక చివరిది ఏమిటి అంతే. గారె బూరే కదా మరి. వాడు చుండెను పూరెమ్మ పగిది సీత, వాడు చుండెను పూరెమ్మ పగిది, బూరెమ్మ అన్నమాట బూరే. వాడు చుండెను బూరెమ్మ పగిది నచట అంతే. దత్తపుడికి 9 పరుషములకు సరళములకు అదే సరళమునకు ముందున్న బృంది సంశ్లేషణ. దాంతో పూరెమ్మ అయింది. 13 వేలేటి శైలజ గారు. ఓహో 4 భరతలు. ఓహో సంస్కృత ఆంధ్ర విశిష్టత యువత. భరతుడొక్కడు ఘననాట్య గరిమ తెల్పే, భరతుడొక్కడు ఘననాట్య గరిమ తెల్పే, భరతుడొక్కడు వేదాంత సరణి నిల్పే, భరతుడొక్కడి అవధాన భణితి గొల్పే, భరతుడొక్కడి అవధాన భణితి గొల్పే, భవిక సంస్కృతాంధ్రములందు భరతులారా. మన భరత్ శర్మ గారు ఎంతో వినయంగా పేరాల భరత్ శర్మ గారిని కూడా తలుచుకుంటూ పెద్దలు ఈ భరత అవధాన రంగంలో ఉండేటువంటి భరత నామాన్ని ప్రస్తావించినందుకు వారికి శుభాశీస్సులు అందిస్తూ 14 ఆచార్యుల వారు ఎస్టీజీవి ఆచార్యుల వారు సజ్జ హజ్జ వజ్జ బొజ్జ మలినాథుని అమరభారతి సేవ అంతేగా. ఎస్ఏటిఎస్ ఆచార్య గారు పాసి తాన్ అసజ్జనుల దుర్వ్యాఖ్యలెల్లా, పాసి తాన్ అసజ్జనుల దుర్వ్యాఖ్యలెల్లా, సంస్కృతాంధ్ర మహజ్జగత్ సమ్ముదముగా, సంస్కృతాంధ్ర మహజ్జగత్ సమ్ముదముగా అంతే. సజ్జా హజ్జా అయింది. వజ్జబంతిగా కావ్య సంయోజనము పూనే అవధానములకు తా బొజ్జవేల్పు. బలి 15వ దత్తపది మార్తి శ్రీదేవి గారు. పాపము కోపము శాపము రూపము పాపము మొత్తం కలిపి అంతే. పాపము పరపీడనమగు, పాపము పరపీడనమగు, పాపము కదండి తర్వాత అంతే. పాపము పరపీడనమగు, తాపం కోపం అది విషయం. కోపం మార్జిత తపో నిగూహనమగుగా, పాపము పరపీడనమగు కోపం మార్జిత తపో నిగూహనమగుగా, రూపము మద కారణమగు, రూపము మద కారణమగు, శాపము తాపసుల, శాపము తాపసుల వధయే ధర, తాపము శాపము తాపసుల వధ అంతేలేండి. తాపసవధ శాపమగును ధరమర్త్యులకున్, రూపము మద కారణమగు తాపసవధ శాపమగును ధరమర్త్యులకున్ అంతే. వెళ్ళి 16 బొర్రా కృష్ణమూర్తి గారు. 4 పదులు. ఓహో సమకాలీన ఇతివృత్తం. పదిలమైనట్టి ఉద్యోగ భరము పెరిగే, పదిలం 10 40, పదిలమైనట్టి ఉద్యోగ భరము పెరిగే, యువత భావికి ముప్పు అది, యువత భావికి ముప్పది అంతే. యువతకెదురైన అదనమాట. యువతకెదురైన 30 భవితగాల్చే, యువతకెదురైన 30 భవితగాల్చే, యువతకెదురైన 30 భవితగాల్చే, సపది సపది కోర్కెలు రాలెను జనులకెల్లా, సపది కోర్కెలు రాలెను జనులకెల్లా, ప్రాపది ప్రభుత్వమే ఇడవలయునికను, ప్రాపది ప్రభుత్వమే ఇడవలయువేగా అదనమాట. 4 పదుల్లో 3 తెలుగు పదులు, 1 సంస్కృత పది వచ్చాయి. అవి 10 యొక్క చమత్కారం. 17వ
దత్తపది సంకీర్తి శర్మ గారు ఇచ్చారు. ఓహో ఓహో ఆ, మానిని ఆ, శార్దూలం మత్తేభం ఆ, శ్రద్ధర. స్రగ్ధర అంతే. రామాయణం. రామాయణం గురించి చెప్పమన్నారు. రజనీ సంచర, ఇప్పుడు మనం అందరం అదే రజనీయే కదా మరి. రజనీ సంచర మాని నీ మదము, రజనీ సంచర మాని నీ మదము, శ్రీరామాంఘ్రులన్ చేరుమా, వృజిన ధ్వంసకుడైన రాఘవుడు తానే రాజశార్దూలము, ఓ అజవంశోద్భవ విన్ము, ఓ అజవంశోద్భవ విన్ము, ఓ అజవంశోద్భవ విన్ము, నిల్వవిట ఔరా శత్రుమత్తేభముల్, ఓ అజవంశోద్భవ విన్ము, నిల్వవిట ఔరా శత్రుమత్తేభముల్, విజయశ్రగ్ధరుడౌచు రాముడదే, విజయశ్రగ్ధరుడౌచు రాముడదే, భావిన్ గెల్చు యుద్ధంబులో. బలి 18 ఎర్రంశెట్టి ఉమామేశ్వరరావు గారు ఇచ్చారు. ఘంటాపథం 4 వ్యాఖ్యలు అంతే. ఘంటాపథం సంజీవిని సర్వంకష జీవాతు అంతే. ఇది ఫోన్ బానిసల గురించి. అదే జ్ఞానోదంచిత పద్య ఘోషణములే ఘంటాపథ స్ఫూర్తితో, జ్ఞానోదంచిత పద్య ఘోషణములే ఘంటాపథ స్ఫూర్తితో, జ్ఞానోదంచిత పద్య ఘోషణములే ఘంటాపథ స్ఫూర్తితో, ఫోను రోగం అన్నాం కదా అంతే అంతే. వీనుల్మ్రోయగ ఫోను రోగమునకున్ వేద్యంపు జీవాతువౌ, జ్ఞానోదంచిత పద్య ఘోషణములే ఘంటాపథ స్ఫూర్తితో, వీనుల్మ్రోయగ ఫోను రోగమునకున్ వేద్యంపు జీవాతువౌ, వేద్యంపు జీవాతువౌ, ధ్యానాధిష్ఠిత అంతేనండి, ధ్యానాధిష్ఠిత మేధ మూర్ఛిలగా సంధానించు సంజీవిని జ్ఞానంబౌ అవధానమే, సంజీవిని జ్ఞానంబౌనవధానమే, ఇట కళా సర్వంకష ప్రక్రియన్. బాగు 19 ఇందారపు శ్రీనివాస్ గారు ఇచ్చారు. ఓహో ఆదర చీదర సాదర సోదర సనాతన ధర్మ. సారసోదర సారసోదరుడే మాకు సర్వరక్ష, సారసోదరుడే మాకు సర్వరక్ష. ఆయన శ్రీనివాసులు కదా మరి, ఆయనే సారసోదరుడు అదనమాట. సారసోదరుడే మాకు సర్వరక్ష, సర్వలోకచయాదర శక్తి నూని అంతేనండి అంతే. అది 3వ పాదం కదా. సారసోదరుడే మాకు సర్వరక్ష, దైవభక్తి దైవభక్తి రసాదర, దేవభక్తి అన్నట్టున్నా, దేవభక్తి రసాదర ధృతియునొప్ప, దేవభక్తి రసాదర ధృతియునెంచి, సర్వలోకచయాదర శక్తి నూని, సర్వలోకచయాదర శక్తి నూని, దుష్ట మతముల చీదర త్రోలవలయు, దుష్ట మతముల చీదర త్రోలవలయు అంతే. 20వ దత్తపది డాక్టర్ బోరెల్లి హర్ష గారు ఇచ్చారు. కపి పిక సంలక్ష్య తత సంలక్ష్య. తత కూడా ఉందిగా మరి, మొదట అదే చెప్పాం. శారద ముంజేతి చిలుక. సాక్ష్యము నీదు మాటల సమాతతమౌ మధురత్వ వృత్తికిన్, సాక్ష్యము నీదు మాటల సమాతతమౌ మధురత్వ వృత్తికిన్, వీక్ష్యపు బ్రహ్మ ఓపికకు వీక్ష్యపు బ్రహ్మ ఓపికకు లక్ష్యం అన్నావా సరే. లక్ష్యపు బ్రహ్మవోపికకు రాజిలు నట్టి పరీక్షతానుగా, లక్ష్యపు బ్రహ్మవోపికకు రాజిలు నట్టి పరీక్షతానుగా,
ప్రేక్ష్య వృషాకపి ప్రముఖ విజ్ఞులనైనను మోహపెట్టదే మోహపెట్టు సంలక్ష్య శుకధ్వనుల్ చెలగు రమ్యకరాంబుజ శారదానతుల్. బలి 21వ దత్తపది గట్టెడి విశ్వంత్ గారు ఇచ్చారు. ఓహో. కండ కొండ బట్ట కట్ట ఏ విజృంభణ గురించి చెప్పమన్నారు. తనకండన్ గొని అంతేనండి. తనకండన్ లే తనయే తనయే తనకండన్ గొని సర్వకార్యముల సంధానింపగా అంతేనే. తనకండన్ గొని సర్వకార్యముల మేధాశక్తితో అంతే. తనకండన్ గొని సర్వకార్యముల మేధాశక్తి దూరంబుగా కొనకుండన్ సహజ ప్రవీణతను చేకుల్పోలే చేబట్టగా కొనకుండన్ సహజ ప్రవీణతను చేకుల్బోలే చేబట్టగా చేకుల్బోలే చేబట్టగా చేకుల్బోలె చేబట్టగా మునుమున్భావికి మునుమున్భావికి బుద్ధిహీనతయే ప్రబ్బున్గాదే మునుమున్భావికి బుద్ధిహీనతయే అంతేనండి. అంటే కట్ట రావాలిగా మరి. మునుమున్భావికి అడ్డుకట్టగుచు ప్రబ్బున్గాదే మునుమున్భావికి అడ్డకట్టగుచు ప్రబ్బున్ కృత్రిమాకారమై వినియోగించుడు సద్వివేకులై తద్విజ్ఞాన విస్తారమున్. బలి 22వ దత్తపది కార్తికేయ శర్మ గారు ఇచ్చారు. కాపీ కోపి కాఫీ తాపి సమాజ పరిస్థితి. కాఫిరుల ప్రభావం మది క్రాలుచుండ హిందూ ధర్మ ప్రకోపిత హెచ్చుచుండ కన్యకాపితలెల్ల జాగ్రన్మతులుగా దుష్టతా పిష్టదూరులై శిష్టుల గుడు. తథాస్తు. 23వ దత్తపది బి సాంబశివరావు గారు. తలపు తలుపు తరుగు తపము రామాయణార్థం. చింతల పుష్టియొకింతయు వంతల పుష్టియొకింతయు చింతలు పురుడించుటొకటి చేరవు తద్రాజ్య అంతిక మందున తరుగుల్మ అంతర తపమునకు తాపసాళికి శుభమవు. తర్వాత 24 సింధుజ గారు ఇచ్చారు. రామ సోమ భీమ ధామ పూర్ణిమ రాత్రి. అలరు జ్యోత్స్నాభిరామ హిమాంశుకాంతి పద్మవాసో మహిమమెల్ల వ్రాలుచుండ భీమ కోపతాపంబులు వేగమాని దంపతులకగు శుభ నిషాధామమిద్ది. తరువాత చివరి దత్తపది 25వ దత్తపది బి వెంకటకవి గారు ఇచ్చారు. సంస్కృత సంస్కృతి సంస్కార సంస్కరణ. సంస్కృత భవ్య సుభాషిత సంస్కృతి గోర్ముద్దలందు జననియొసగినన్ సంస్కృత భవ్య సుభాషిత సంస్కృతి గోర్ముద్దలందు జననియొసగినన్ సంస్కరణముగొని యువతయే సంస్కారము నిచ్చు భరత జాతికి నెపుడున్. శుభం. ఈ విధంగా 25 దత్తపదులు ధారణలో పూర్తయినాయి. తరువాత 25 వర్ణనాంశములు
అందరూ కరతాళ ధ్వనులతో దత్తపదులను అభినందించిన వెంటనే వర్ణనలు ప్రారంభిస్తాం. మొదటి వర్ణన దుగ్గిరాల వాసుదేవరావు గారు ఇచ్చారు. బొద్దింకల గురించి ఇచ్చారు. బొద్దింకలు బొద్దింకల పద్దెమ్ములే ఇద్దరి చేరంగరావు, ఇద్దరి చేరంగగలవే ఈడిత జనతాస్మద్దివ్య సంఘమొప్పగా మద్దెల వాయించి నేర్పుమా పాఠములన్. బాగుంది. రెండు శ్రీమతి రామగీత గారు. చరవాణి చేత స్వదేశీ విదేశీ ప్రయోజనం. విదేశమందు నుండు నట్టి పిల్ల పెద్దలెల్లరన్ స్వదేశమందు నుండు వారు చక్క చూచుకోగలే. విదేశమందు నుండు నట్టి పిన్న పెద్దలంగనన్ స్వదేశమందు నుండు వారు అంతే స్వదేశమందు వారికెప్పుడు సౌఖ్యమౌగును ఇట్టులన్ సౌఖ్యమిట్టు లబ్బెడున్. స్వదేశమందు నుండు వారే అంతే రెండో పదం అయిపోయింది కదా. విదేశమందు నుండు నట్టి పిన్న పెద్దలన్ గలన్ స్వదేశమందు నుండు వారి సౌఖ్యమబ్బు నిట్టులన్. స్వదేశీ అదేమియో స్వదేశ భూమి అందు నుండు వారలే పదే పదే ముఖంబు చూచు భాగ్యమబ్బదిట్టులన్. బలి మూడు శ్రీ నిడుముక్కల సత్యనారాయణ గారు అడిగిన వర్ణన అవధాని భరత్ శర్మకు కాబోయే భార్య. ఓహో అత్తమామ మాటలాలించు గుణపూర్ణ, అత్తమామ మాటలాలించు గుణపూర్ణ భర్త మాటకెదురు పడని వనిత, భర్త మాటకెదురు పడని వనిత. తన మనంబు నెరిగి తరించు సౌశీల్య భరత శర్మ గారి భార్యయగును అని గురువు గారు అన్నారు అని. నాలుగవ వర్ణన శ్రీమతి తంకెళ్లపల్లి స్వాతి గారు అడిగారు. కాళీ స్వరూప వర్ణన చేయమన్నారు. ఓహో కాళీ స్వరూపం గురించి అడిగారుగా. అంతే. ప్రోద్యన్నీల ఘనాకృతి విద్యున్నిభతముష్ట్రికా ప్రవిస్తర ముఖమును సద్యో రాక్షసవధకై ఉద్యమమును గొన్న కాళి కుమకు నమస్సుల్. బాగుంది. ఐదవ వర్ణన తాటికొండ శ్రీదేవి గారు అడిగారు. నరసింహావతార వర్ణన. ఓహో రంహస్తంభ విజృంభమాణ మృగరాడ్రం రమ్యమాన ధ్వనిన్ సింహాకారము మోమునన్ మనుజ విస్ఫీతాకృతిన్ గాంచి ధీబ్రహ్మ ప్రోద్యత మూర్తి అయి తనుజునిన్ భీష్మించితానూరులందు అంహోనాశకుడైన ఎట్టి నరసింహస్వామి మిమ్మోముతన్. జై నరసింహ. ఆరు మండపాక అరుణకుమారి గారు. భాగ్యనగరం అమ్మవారు యొక్క ఆశీస్సు. అలాగే భాగ్యలక్ష్మి, భాగ్యనగర లక్ష్మి. భాగ్యనగరం అమ్మవారు అన్నారు. అంతే అంతే. ప్రధానమైన అమ్మవారు ఎవరు? అంతే. అవధానిని దీవించమన్నారా? అదే అదే అంతే. భాగ్యనగరం అమ్మవారు ఈ సభను చూస్తూ అవధాని గారిని దీవించడం అనమాట. పలుకుం పల్కులయందు ఏమండి అంతేనా? పలుకుం పల్కులయందు నిర్మల కవిత్వ ప్రౌఢి పొంగారగా, పలుకుం పల్కులయందు నిర్మల కవిత్వ ప్రౌఢి పొంగారగా లలితైకాహ శతావధానమును సంలక్షించి జృంభించి, లలితైకాహ శతావధానమును సంలక్షించి జృంభించి తా పలుకున్ తల్లికి ముద్దు బిడ్డ, తా పలుకున్ తల్లికి ముద్దు బిడ్డ
అంతేగా. తా పలుకుంతల్లికి ముద్దు బిడ్డ, అంతే. తా పలుకుంద లలితైకాహ శతావధానమును సంలక్షించి జృంభించి తా పలుకుందల్లికి ముద్దు బిడ్డ గురురాట్ పద్మాకర స్ఫూర్తిచే విలసిన్ లంగ్వలెనంచు భాగ్యరమ దీవించున్ ప్రపూర్ణంబుగా. బలి 7వ వర్ణన మధుమతి కులకర్ణి గారు. సత్యభామను సాంత్వనపరిచే కృష్ణుడు. ముక్కెరలేలా సత్య అక్కరలేదమ్మ నీకు ఆస్తులు పాస్తుల్. ముక్కెరలేలా సత్య అక్కరలేదమ్మ నీకు ఆస్తులు పాస్తుల్. నిక్కము నీ చెంగటనే చొక్కుచునున్నాడగాన చూడుమ ఉవిదా సుందరి కనుమా. నిక్కమ్ముగ నీవాడను చొక్కుచు నీ చెంతనుంటి సుందరి కనుమా. 8వ వర్ణన కాటేపల్లి అన్నపూర్ణ గారు. ఆదిశంకరాచార్య వర్ణన. ద్వైతే భోత్కట కుంభ నిర్దళన విద్వత్సింహ వేదావళి, అంతేనండి, వేదాకృతి అన్నాం అంతే. ద్వైతే భోత్కట కుంభ నిర్దళన విద్వత్సింహ వేదాకృతి స్ఫీతాంనాయ చతుస్సుపీఠ గరిమ శ్రీకార సంభార. విద్యా తన్వీ పరిపూర్ణ వత్సల గుణ వ్యాలోల చిద్రూప. జన్మాతంకంబుల పాపి బ్రోవగదవే జన్మాతంకంబుల పాపుమయ్య. జన్మాతంకంబుల పాపవే గురువరేణ్య ఆదిరాక్షంకరా. ఓం నమః శివాయ. 9వ వర్ణన భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారు అడిగారు. మాధవానంద స్వామి వారి వర్ణన. మాధవానంద స్వామి. జ్ఞాన వైరాగ్య కైవల్య జ్ఞాన వైరాగ్య కైవల్య సన్నిధాన సర్వపాప ప్రణాశన సమభిధాన. సర్వపాప ప్రణాశన సమభిధాన. అఖిలనుత సదానంద పీఠాధినాథ మాధవానంద సానంద మమ్ముగనుమా. అదే మాధవానంద గురుచంద్ర మమ్ముగనుమ ఎలాగైనా. తర్వాత 10వ వర్ణన శ్రీ తులసి వెంకటరమణాచార్యులు వారు అడిగారు. వాలి వధ సుగ్రీవ మనోభావన. తెలియక చేసిన తప్పున కలఘుత నా భార్య గొన్న అన్నయునైనన్ ఫలితముగ దండమునుగొన విలసితముగ రామచంద్ర విభుడే యొసగెన్. 11వ వర్ణన శ్రీమతి పల్లా ప్రసన్న లక్ష్మి గారు శబ్ద బ్రహ్మాన్ని గురించి అడిగారు. శబ్ద బ్రహ్మమ్మును నిశ్శబ్దంబున గొలుచువారు సంయమివరులే. శబ్దంబున నిశ్శబ్దమున అబ్దమ్మున జూచువారలు చూచుచుందురాత్మస్ఫురణన్. బాగుంది. 12వ వర్ణన శ్రీ వెంకటదాస్ గారు అడిగారు. ఎండలో ఉండే పోలీసు వారు. పోలీసు వారు. అలాగే. అవురా దుర్గయు శంభుడు నవతారము గొన్న ఎట్టి గొన్న నీదు ఆకారంబే. అవురా దుర్గయు శంభుడు నవతారము గొన్న నీదు ఆకారంబే. నవభారత రక్షణమున సవనాంచిత దీక్ష గొణే ప్రజారక్షణకై ప్రజలకై భటుడా అన్నాం. అది సవనాంచిత దీక్ష గొనె ప్రజలకై భటుడా. 13వ వర్ణన పొత్తూరు సుబ్బారావు గారు అడిగారు. తప్పిపోయిన పిల్లల రోజుట ఇవాళ వాడి పరిస్థితి ఏమిటి? ధైర్యము నింప తండ్రియును దాపున నుండకపోయే ప్రేమ మాధుర్యము పంచ తల్లియును దూరముగా రహించుచుండే తా కార్యమదేమో ఏ కార్యము చేయనోపునో
ఏది అకార్యమౌనో ఆచార్యులరెవ్వరయ్య గుణజాలము తెల్పగా గుణజాలము తెల్ప అనాథ పాళికిన్. ఆచార్యులరెవ్వరయ్య గుణజాలము తెల్ప అనాథులైనచో. అంతే. 14వ వర్ణన శ్రీ నల్ల అశోక్ గారు దత్తాత్రేయ స్వామి వారి లీలల గురించి చెప్పన్నారు. కార్యసిద్ధి హనుమంతు ఘనత ఒకటి. అదే కార్యసిద్ధి హనుమంతు ఘనత ఒకటి, దివ్య గీతా సమాచార ధృతియునొకటి, నిత్యం అవధూత లక్షణ నియతి ఒకటి, సచ్చిదానంద దత్తుడై జ్ఞానమొసగే. జయ గురుదత్త. 15వ వర్ణన మరుమామల అపర్ణ గారు అడిగారు. ఓహో, రాముడు చూడామణి. అంతేగా, రాముడు చూడామణిని చూడడం గురించి అడిగారు. ఏ మరి నట్టి దూడకు ఎదురేగిన ఆ తలియావు పోలే, ఏ మరి నట్టి దూడకెదురేగిన ఆ తలియావు పోలే, గారామున పద్మభామకై ప్రాచిని జూచిన హేళిపోలే, పింఛామిత శోభియౌ నెమలి అందిక చేరిన వానపోలే, చూడామణి చూచె రాము చూడామణి చూచి రాముని ఎడంద కడింది బెడంగు మీరెపో. చూడామని చూచి రాముని ఎడంద కడింది బెడంగు మీరెపో. బెళిబెళి సుందరంగా ఉంది. 16వ వర్ణన విష్ణుప్రియ గారు అడిగారు. మణిద్వీపవాసిని అయిన భారతి. అంతే. వాణి పుస్తక పాణి సర్వసుమనో వంద్యాంఘ్రి చంచద్ఘృణీ, ప్రాణీభూత విపంచికా స్వర సఖీ ప్రార్థ్యైక వాగ్ధోరణి, వేణీ నైల్య జితద్విరేఫ సరణి, వేణీ నైల్య జితద్విరేఫ సరణి, విద్యామణిద్వీప గీర్వాణి అంచిత సత్కృపా వితరణి, ప్రార్థింతు నిన్ వాంగ్మణి. శ్రీమాత్రే నమః. 17వ వర్ణన మల్యాల బాలసోమేశ్వరరావు గారు అడిగారు. వర్ష ఋతు వర్ణన. ఓహో, మానిని. మానిని వృత్తం మాత్రం మానిని. నీలఘనాఘన నిస్తుల విద్యుత నిర్వచనీయవనీ విధృతిన్, పాలిత సర్వసుపర్వుని దీవన భాసిలు చుండగ వర్షముగా, పాలిత సర్వసుపర్వుని దీవన భాసిలు చుండ భాసితమైనటు వర్షముగా, లీలగ సస్య విలీన సమృద్ధియు క్లేశము లేక ఫలించుటకై, లీలగ సస్య విలీన సమృద్ధియు క్లేశము లేక ఫలించుటకై, వ్రాలవలెందివి భాస్వర గంగయే, వ్రాలవలెందివి భాస్వర గంగయే, భక్తుల శీతల భావముగా. బలిబలి. 18వ వర్ణన శ్రీ రాజశేఖర్ గారు అడిగారు. తెలుగును వ్యాప్తి చేసే అవధాన శిబిర విశిష్టత. అంతే. అవధానేశ్వరి భారతీ సతి గళం మందుజ్వలద్వజ్రహార విశేషంబొకటిన్ సమర్పణము సల్పంబూని, ఒక్కొక్క వజ్ర విధానంబున మేటి బాలురను, ఒక్కొక్క వజ్ర విధానంబున మేటి బాలురను, తా ప్రత్యుప్తులంజేసి భూరి విపశ్చిత్వము మీర దత్తుడిట నిర్మించన్ వచోలీలచే, భూరి విపశ్చిత్వము మీర దత్తుడిట నిర్మించన్ వచోలీలచే. తర్వాత 19వ వర్ణన రామోజు ప్రమేల్ గారు అడిగారు. అమ్మవారి వర్ణన. అమ్మవారి వర్ణన. తల్లి త్వచ్చరణారవిందరజ ఉద్యత్సారమింతేని చిప్పిల్లంజాలును నాపయిన్ గలుగు నిర్వేల భ్రగంగా సరిత్కల్లోల ప్రతికారి పద్యతర దివ్య కల్లోల ప్రతికారి భవ్యతర పద్య ప్రౌఢి సంస్ఫూర్తి,
ఉద్యల్లీలన్ నటింపు జిహ్వపై ఓ ఆనంద సంధాయిని. శ్రీమాత్రే నమః. 20వ వర్ణన శ్రీ సురేష్ బాబు గారు అడిగారు. భారతీ తీర్థ స్వామి వారి వైభవం. భారతీ తీర్థ స్వామి వారి వైభవం. అవతారం త్రిలింగ భూమిపై విద్యాభ్యాసమో దివ్య వైభవ శృంగేరి పురంబునందు ఇటుల త్వద్వాత్సల్యమీ ఈ ద్వంద్వ రాష్ట్ర విశేషంబుల కున్ఘటింప ఈ 2 రాష్ట్ర విశేషంబుల కున్ఘటింప జనతా సంతోష సంభారమై భువి నొప్పారును భారతోర్వికళ శంభూ భారతీ దేశిక. శారదాదేవి అయి నమః. 21వ వర్ణన చిరంజీవి సురభి సుహర్షిణి గారు. భారతదేశం విశ్వగురువుగా వర్ణన. భారత భారతీ విభవ భావుక దివ్య కళా విభూతిచే సార మనోజ్ఞ సంస్కృత విశారద శాస్త్ర వచః ప్రభూతిచే ధీర నరేంద్ర సంవహన దీక్షిత యోగి వరేణ్య పాలనన్ భారతదేశమీ భువిని భాసిలు విశ్వ గురుఘ పీఠిపై. 22వ వర్ణన శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు అడిగారు. వెంకటేశ్వరుని అప్పు ఎట్లా తీరుస్తారు? వెంకటేశ్వరుని అప్పు. కలియుగాంతంబు వెలయు ఐలబిలు నిరుణము కలియుగాంతం వేయగు ఐలబిలు నిరుణము శీర్షకేశ సమర్పణ చెలువు మీర శీర్షకేశ సమర్పణ చెలువు మీర వెంకటేశుడే అర్చనా విధృతితోడా వెంకటేశుడే అర్చనా విగ్రహునిగా ఆవరాహుని క్షేత్రాన అలరుచుండు ఓం నమో వెంకటేశాయ. 23వ వర్ణన శ్రీమతి చిగురాల పద్మ గారు. దుష్యంతుని పుత్ర వాత్సల్యం. రాకా కాంతుల కంటెను రాకా వీక్షణ కంటెను ప్రాకట ముక్త సోకిన రాకా వీక్షణ కంటెను సోకిన ముక్తా ఫల ప్రశోభల కంటెన్ ప్రాకట గంధము కంటెను నాకు భరతుని ఉపగూహ నమ్మే హెచ్చవు. బాగు. 24వ వర్ణన శ్రీ సంగీతం నరసింహారావు గారు అడిగారు. నిద్రలో ఉన్న ఊర్మిళ మనోభావం. శ్రీమానిన్యనుయాయి అగ్రజుడు తా చేరన్ వనాంతంబులన్ ప్రేమాభోగము మీర లక్ష్మణుడటన్ వెంటన్ ప్రయాణింపగా సామంజస్య సహత్వశక్తిమయితా శంసించే వేవచ్చినన్ రోమంథించెను ఊర్మిళాఖ్య తన పల్కుల్ పెండ్లి వేళన్ కట. వర్ణనంలో 25వది ఆఖరి వర్ణనాంశం శ్రీ గౌరీ భట్ల రఘురామ శర్మ గారు అడిగారు. దర్శనం యొక్క దార్శనికత. అవధానాంచిత కల్పశాఖి నవకాలాసేధఘాతంబుచే పువ్వులం కోల్పడగా సుమించుటకు సంపూర్ణ ప్రయత్నంబులన్ నవబాలాకృతి నీరబిందువుల సంధానింప వెంకన్నయే అవురా
తానే ఎరుంగకుండ పెరిగెన్ అవురా తానే ఎరుంగకే పెరిగే విద్యానందనోద్యానమే. బలి బలి. అద్భుతం అద్భుతం అద్భుతం.